చాలా ఇంప్రెసివ్గా అనిపించిందండి ట్రైలర్. ఎందుకంటే యూ హ్యావ్ ఏ స్మాల్ టీమ్ అండ్ పీపుల్ లైక్ యూ ఆర్ సింబాలిక్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ అనమాట. థ్యాంక్ యూ సార్. అండ్ ఇండస్ట్రీలో మోర్ పీపుల్ ఫిల్మ్ మేకర్స్ రావాలి మీలాంటి వాళ్ళు. యాక్చువల్లీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక మాట ఏంటిది, వివేకానంద రెడ్డి గారి మర్డర్ మిస్టరీ గురించి నా సినిమా అని అంటున్నారు, ఎంతవరకు నిజం? ఎస్ సార్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ మిస్టరీ పైన ఇన్స్పైర్ అయ్యి చేసిన స్టోరీ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ కేస్ ఓన్లీ. అంటే దేని గురించి ఎక్కువ ఉంటుందండి? ద పొలిటికల్ కాన్స్పిరసీ బిహైండ్ దట్ మర్డరా, లేకపోతే ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్? నో, నాట్ పొలిటికల్ కాన్స్పిరసీ, అక్కడికి వెళ్ళలేదు అసలు. కంప్లీట్గా ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రివెన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. సో ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఏరియాస్ లైక్ మర్డర్ జరిగినప్పుడు ఏమైంది, ఎలా అయింది, హౌ డిడ్ ఇట్, ద సీన్ ఎలా కాంప్రమైజ్ అయింది, ఇలాంటి ఆస్పెక్ట్స్ పైన వెరీ ఇంట్రెస్టింగ్గా రాసుకున్న స్క్రీన్ ప్లే. సో ఇట్ ఈస్ మోర్లీ డ్రివెన్ అరౌండ్ ద ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్. సో వీ డింట్ టచ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ కాన్స్పిరసీస్ ఎట్ ఆల్. బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది రివీల్ అవ్వాలి కదా, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది. అది మా మూవీ హాఫ్ అంటే వీ కీప్ ఇట్ ఓపెన్ ఎండెడ్. వీ డోంట్ కంక్లూడ్ ఆర్ ఒక క్లోజర్ ఇవ్వము టు ద కేస్, టు ద ఇన్వెస్టిగేషన్. కూడా ఓపెన్ ఎండెడ్గానే ఉంది ఇప్పుడు బయట. సో బేసికలీ ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ జానరాలోనే వెళ్తూ ఉంటుంది. దాంట్లో కొన్ని వీ హ్యావ్ టచ్ లైక్ యునో ఈ ఇన్వెస్టిగేషన్లో ఏదైతే బయటకు వస్తూ ఉంటాయో లైక్ వీళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు. సో అలా వాట్ ఎవర్ చాలామంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దీనిపైన వర్క్ చేశారు. సో వాళ్ళందరూ చేసిన ఇన్వెస్టిగేషన్ని మనము ఆధారంగా తీసుకొని కొన్ని ఎలిమెంట్స్ వదిలేసి కొన్ని ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టింగ్ అవి పట్టుకొని మనం వీ రోట్ ద స్క్రీన్ ప్లే. సో డెఫినెట్గా వీ ఓపెన్ సమ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ నోన్ టు పబ్లిక్ అబౌట్ దిస్ కేస్. దో ఈ కేస్ అంతా తెలుసు, బట్ తెలియని చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో. సో వీ కవర్ ఆల్ దట్. సో సెన్సార్ బోర్డ్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని వినిపించింది, ఎంతవరకు నిజమండి అది? సెన్సార్లో అయితే వీ గాట్ స్టక్ అండి, చాలా టైం వరకు స్టక్ అయిపోయాము సెన్సార్లో. సో 9.5 months యాక్చువల్లీ టు బీ ప్రిసైజ్. సో దాని తర్వాత మాకు క్లియరెన్స్ వచ్చింది, అంటే మల్టిపుల్ రివిజన్ కమిటీస్ పడ్డాయి, చూసారు. దెన్ చాలా చేంజెస్, మీరు అందుకే చూస్తే లిప్ సింక్లు ఉండవు నేమ్స్ అవి అన్నీ. సో చాలా చేంజెస్ అంతా అయిన తర్వాత దే గేవ్ అస్ క్లియరెన్స్. ఓకే అండి, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ లుక్స్ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ పిక్ చేసుకున్నారు, ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండబోతున్నాయి? అండ్ స్క్రీన్ ప్లే చాలా మెయిన్ కదా ఇలాంటి డ్రామాస్కి, సో ఎలా ఉండబోతుంది? బేసిక్గా ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే ఇట్ వర్క్స్ వెన్ ఆడియన్సెస్ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్ నెక్స్ట్. సో ఇఫ్ ఒకవేళ ఆడియన్స్ నెక్స్ట్ ఏమవుతుందో ప్రెడిక్ట్ చేయగలిగితే మనకు అక్కడ ఆ థ్రిల్ అనేది మనం లూజ్ అవుతాం. అండ్ ఇలాంటి ఆల్రెడీ ఒక కేస్ విచ్ ఇస్ వెరీ మచ్ ఓపెన్ ఇన్ పబ్లిక్, చాలా అందరికీ మ్యాక్సిమం తెలిసిన కేస్ గురించి నేను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని రాస్తున్నప్పుడు నాకు అండ్ ఐ కెనాట్ యాడ్ మై ఓన్ ట్విస్ట్ ఇన్ దిస్ బికాస్ ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. సో స్టికింగ్ ట్రూ టు ద ఫ్యాక్ట్స్ అండ్ స్టికింగ్ ట్రూ టు ద స్టోరీ, అది అన్ప్రెడిక్టబిలిటీని నేను తీసుకురాగలిగాను. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ద స్టోరీ. సో ఈవెన్ దో ఎవ్రీ వన్ నోస్ లైక్ ఈ స్టోరీ ఏంటి, ఎలా ప్రోగ్రెస్ అవ్వచ్చు అని సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్తో ఐ థింక్ పీపుల్ విల్ కమ్ టు వాచ్ దిస్, బట్ స్టిల్ ఐ విల్ లీవ్ యూ సర్ప్రైజ్డ్, దట్ ఐ కెన్ ప్రామిస్. నెక్స్ట్ మదనపల్లి డబుల్ మర్డర్ కేసు మీద ఒక డాక్యుమెంటరీ చేస్తున్నారని విన్నాను. సో అది ఎప్పుడు స్ట్రీమింగ్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది అది? అది నేను చాలా ఇష్టంతో చేసిన ప్రాజెక్ట్ అండి. అది నేను కొంచెం బిగ్గర్ స్పేస్లో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో అది పోస్ట్ ప్రొడక్షన్లో పెండింగ్ ఉంది. సో ఆఫ్టర్ హత్య ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ దాన్ని కంప్లీట్ ఫినిష్ చేసి ఐ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ గ్లోబల్ ఫార్మాట్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అంటే మంచి ఫెస్టివల్స్లో మంచిగా దాన్ని తీసుకొని రావాలని ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ ఆల్సో. ధన్య గారు హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో మీ అంటే మేము టీజర్ చూసాము, ట్రైలర్ చూసాక వి వర్ సర్ప్రైజ్డ్ విత్ యువర్ క్యారెక్టర్. సో మీరు కూడా ఇందాక నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఒక యాక్షన్ క్యారెక్టర్ రావాలి అని అనుకుంటున్నారు. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ పరంగా ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఏమైనా ఉన్నాయా మీ పరంగా? లేదు హేమ గారు, యాక్షన్ పరంగా ఎక్కువ లేదు. బట్ ఈ మాస్ చూపించడానికి మనకు అంత యాక్షన్ అవసరం లేదు అని శ్రీవిద్య హెస్ ప్రూవ్న్. ఒక లీడ్ క్యారెక్టర్కి ఎంత మాస్, ఎంత విజిల్ మూమెంట్స్ రైటింగ్లోనో డైలాగ్లోనో ఇవ్వగలిగే టాలెంట్ శ్రీవిద్య గారికి ఉంది. సో యాక్షన్ లేదు,
బట్ హోప్ఫుల్లీ ఈ సినిమా అయ్యాక ఇస్తారని ఒక చిన్న హోప్ ఉంది. బట్ ఐ లవ్ యాక్చువల్లీ పోలీస్ క్యారెక్టర్ విత్ సుధా నేమ్ చాలా వైరల్ అవుతున్నాయి రీసెంట్ గా. సరిపోదా శనివారంలో కూడా సుధా క్యారెక్టర్ కి మంచి స్కోప్ వచ్చింది. మీ క్యారెక్టర్ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. యాక్చువల్లీ మీరు చెప్పేశారు లైక్ డ్రీమ్ రోల్ లైక్ విజయశాంతి గారు అని చెప్పి మీరు చెప్పేశారు. దట్స్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ అగైన్, బట్ ఐ కెన్ సే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ థ్యాంక్ యూ క్యారెక్టర్. హేమ గారు. పూజ గారు, సో లాస్ట్ టైం మేమందరం మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని అడిగాం, బట్ ఇట్ వాజ్ లైక్ లవ్లీ సలీమా, రైట్? సో అంటే ఈ క్యారెక్టర్ మీకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది అన్న ఉద్దేశంతో యూ యాక్సెప్టెడ్, ఆర్ నిజంగానే అది పాత్ర బాగా నచ్చింది? I've never done a movie like that. That will be the wrong intention to do a film. The intention is always to get the director's vision on to screen. Like the director should be 100% happy. And two, I should be convinced that the character that I'm going to play is I'm going to give some substance to the film. If they take out that character from the film, then the film is not complete. That's the only two intentions. So apart from that, nothing else. Thank you so much. శ్రీవిద్య గారు, హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఒక విషయం చెప్పారు, సింపతి గురించి చెప్పారు. అంటే నేను సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నాను. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. అసలు యాజ్ ఏ ఉమెన్ మీరు అలా చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. హత్య అనేది వివేకానంద రెడ్డి గారి హత్య గురించి అందరికీ తెలిసింది. సో మీరు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారంటే అప్రూవర్గా మారిన వాళ్ళని కూడా చూపిస్తున్నారా సినిమాలో? ఆల్ క్యారెక్టర్స్ చూపిస్తున్నారా, ఇన్వాల్వ్ అయిన వాళ్ళ క్యారెక్టర్స్? అంటే ఇప్పుడు నేను ఒక సర్టెన్ ఓపెన్ ఎండింగ్లో నేను వదిలేస్తున్నాను కాబట్టి ఐ ఎక్స్ప్లోర్డ్ ఆల్ ది యాంగిల్స్ అండి. అంటే మనకి జనరల్గా బయట ఉన్న కొన్ని థియరీస్ అన్నిటిని నేను ఎక్స్ప్లోర్ చేశాను దీంట్లో. అండ్ ఆ థియరీస్ అన్నిటికీ కూడా నేను ఐ యాడెడ్ సమ్, అంటే నా సైడ్ నుంచి ఐ యాడ్ వాట్ ఎవర్ నేను రీసెర్చ్లో ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ ఫౌండెడ్ అవుట్ విచ్ మైట్ యునో సపోర్ట్ దిస్ థియరీ ఆర్ దట్ థియరీ వాట్ ఎవర్ అదంతా ఉంటుంది. సో ఆడియన్సెస్ కెన్ వాచ్ అండ్ యునో వాళ్ళు దే కెన్ టేక్ వాట్ ఎవర్ దే ఫీల్. సో ఆ దాంట్లో అవసరమైన క్యారెక్టర్స్ వరకు ఐ హ్యావ్ షోన్. బట్ ఐ థింక్ మూవీలో అదే విచ్ విల్ బీ ద ఎక్సైటింగ్ పోర్షన్. అంటే వాట్ ఆల్ క్యారెక్టర్స్ ఆ స్క్రీన్లో ఓపెన్ అవుతూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఏమేం క్యారెక్టర్స్ ఓపెన్ అవుతున్నాయి, కొత్తగా ఏమేం క్యారెక్టర్స్ ఎంటర్ అవుతున్నాయి అన్నది ఇట్ యాడ్స్ అ లాట్ టు ద స్టోరీ. యాక్చువల్గా మర్డర్ కేసు గురించి మోస్ట్లీ అందరికీ తెలుసు. మీరు కొత్తగా ఏం చెప్తున్నారు? కొత్తగా చెప్పడానికి దీంట్లో పెద్దగా ఏం లేదు. ద ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ ప్రామిస్ ఇస్, మీకు తెలిసిన స్టోరీ అయినా మీరు ఒక 1 minute కూడా మీరు మధ్యలో ఫోన్ తీసి చెక్ చేసుకోరు. మై ఇంటెన్షన్ ఇన్ మేకింగ్ దిస్ వాజ్ ద హోల్ ఇన్వెస్టిగేటివ్. నేను రీసెర్చ్ చేస్తూ నేను ఎలా అయితే ఒక క్యూరియస్ పర్సన్గా వెళ్ళి దీని గురించి నేను డిగ్ చేసి కనుక్కొని నేను ఫాలో చేసుకుంటూ వచ్చాను. ఐ వాంటెడ్ టు బ్రింగ్ ద సేమ్ ఈగర్నెస్ అండ్ క్యూరియాసిటీ, ద థ్రిల్ ఎలిమెంట్ టు ద స్క్రీన్. సో ద వే థింగ్స్ అన్ఫోల్డ్ అవి అన్నీ మీకు థ్రిల్ని ఇస్తాయి. అండ్ చాలా ప్లేసెస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కేసు గురించి తెలుసు, అంటే సో అండ్ సో ఆర్ అక్యూజ్డ్, వీళ్ళు అక్యూజ్డ్లు A1 A2 A3 సంథింగ్ ఇలా మీకు అంతా తెలుసు. బట్ ఆ రోజు వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు, వాట్ వాజ్ దేర్ పర్పస్ ఆఫ్ ప్రెజెన్స్ దేర్, సో వాళ్ళని దీంట్లో ఎందుకు చేర్చాల్సి వచ్చింది, ఇలాంటివన్నీ ఎక్కువగా ఇన్డెప్త్ పబ్లిక్కి తెలీదు. సో ఐ థింక్ అక్కడ యూ విల్ ఫైండ్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. అంటే ఓహో ఎందుకా, ఓహో ఇలానా, సో దట్ విల్ యాక్చువల్లీ కీప్ యూ ఎక్సైటింగ్ ఐ ఫీల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కనిపిస్తారా? ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, బట్ అన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. శ్రీవిద్య గారు, హాయ్. హాయ్.